గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు ఆ ఇళ్లను వారికి స్వాధీనం చేయలేదని జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో బాధితులు ధర్నాకు దిగారు. వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఇక్కడ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు కొంతమంది లబ్ధిదారులు ధర్నా చేపడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీ సమస్య? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించామని చెప్పేసి ఒకవైపు వాళ్ళకి అన్ని వసతులు కల్పించామని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి కూడా హామీ ఇస్తూనే ఉంది. మరి ఇప్పుడు మీకు ఏం సమస్య? గత 10 నెలల క్రితం మాకు కేసీఆర్ ప్రభుత్వము పట్టాలంటూ పంపిణీ చేయడం జరిగింది మేడం. బట్ అక్కడికి వెళ్తే మాత్రం ఏది లేదు. నాకు మురహారిపల్లిలో వచ్చింది, షామీర్పేట దగ్గర. అక్కడికి వెళ్తే అక్కడ కరెంట్ ఫెసిలిటీస్ లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేదు, రోడ్డు లేదు, లిఫ్ట్లు ఇచ్చారు. నాకు 7th ఫ్లోర్లో వచ్చింది మేడం. లిఫ్ట్ పనిచేయట్లేదు, ఏది లేదు. కేవలం గోడలు మాత్రమే ఎత్తి ఇచ్చాడు తప్ప అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేదండి. నేను కిరాయి కట్టుకోలేకపోతున్నాను. మా హస్బెండ్ లేరు, పిల్లలు చిన్న చిన్న పిల్లలండి. కిరాయి కట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 2024 జూన్ అకాడమీ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. నేను ఇక్కడ మళ్ళీ స్కూల్ మార్చుకోవాలంటే ఇక్కడ ఫీజులు కట్టుకోలేకపోతాను, అటు ఫీజులు కట్టుకోలేకపోతాను మేడం. నేను ఎలాంటి ఫెసిలిటీస్ లేదు. కాబట్టి ఐ ఛానల్ ద్వారా నేను ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నానండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు కాబట్టి నేనెందుకు చేయాలని మరి ఈ ముఖ్యమంత్రి సార్ అనుకుంటున్నారేమో. కానీ గవర్నమెంట్ అంటే మేము ప్రతి ఒక్కరు కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా మేము ఓటేస్తే తప్ప మీరు మాత్రం మీ సీట్లలోకి మీరు రాలేరండి. మా ఒక్క ఓటు వల్లే మీరు రాగలుగుతారా మీ సీట్లలోకి? మరి మా ప్రజల సమస్యలను మీరు తీర్చినప్పుడు ఈ ప్రభుత్వం దేనికండి నేను ప్రశ్నిస్తున్నాను ఐ న్యూస్ ద్వారా. సో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాటా నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారు? మీకు ఎక్కడ ఇల్లు వచ్చింది? మేము అడ్డగుట్ట నుంచి వచ్చామండి. మురహారిపల్లిలో వచ్చింది మాకు కూడా ఇల్లు. అది యాక్చువల్లీ ఎప్పుడో లాస్ట్ ఇయరే పంపిస్తారు అనేసి అన్నారు. సరే అనేసి ఇప్పుడు నేను పిల్లలు కొత్త స్కూల్లో జాయిన్ కూడా చేయలేదు. మళ్ళీ అక్కడ వెళ్ళి ఉండాలన్నారు కదా. మళ్ళీ మా జాబ్లని ఏవైనా ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాము. అక్కడ వెళ్ళి ఉండడానికి కూడా ఏ ఫెసిలిటీ లేదు. నా వాటర్ లేదు, స్కూల్ లేదు, కనీసం వెళ్ళడానికి రోడ్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. పోయి ఉండాలి అనేసి అంటారు. మొన్న ప్రజావాణికి కూడా వెళ్ళి మేము ఇచ్చేసి వచ్చాం రిక్వెస్ట్. అక్కడ నుంచి కూడా ఏం రెస్పాన్స్ లేదు. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీ కమిషనరే అంటున్నారు అన్ని వసతులు కల్పించాము, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేదాము, కొన్ని కోట్ల వ్యయంతో కూడా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడం జరిగింది. అక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయంటున్నారు. మరి దీనికి ఏమంటారు? లేదు, అసలు ఫెసిలిటీస్ అనేదే లేదు. కట్టడం కూడా ఉట్టే ఒక 4 గోడలు అలా కట్టించారు. లిఫ్ట్ లేదు, కరెంటే లేని లిఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్లు లేదు. కనీసం ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ వెళ్ళేసి వస్తే ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు. వెళ్ళి చూద్దాం అనేసి అనుకుంటే ఎక్కడ వరకు వచ్చింది ఏంటంటే ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు. ఎక్కడో అక్కడ దూరంగా ఒక పెట్టేశారు గేట్ లాగా, అసలు అక్కడ నుంచి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అంటే మీ అక్కడ ఉన్నటువంటి ఇంట్లో మీకు పట్టాలు వచ్చినాయి కదా, అయినా కూడా ఎందుకు లోపలికి వెళ్ళనివ్వట్లేదు? పైగా ఈ రాంగ్ కాల్స్ ఒకటి వస్తున్నాయండి. మీకు కరెంట్ కనెక్షన్ వస్తుంది, గూగుల్ పే చేయండి. మీకు వాటర్ కనెక్షన్ వస్తుంది, గూగుల్ పే చేయండి, ఈ నంబర్కి చేయండి అని రాంగ్ కాల్స్ చాలా అంటే చాలా వస్తున్నాయి. మళ్ళీ పట్టా ఇవన్నీ మన నంబరు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ డీటెయిల్స్ అన్ని ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకే కదా తెలిసేది. 1200 ఇవ్వండి, 2000 ఇవ్వండి, చాలా హెరాస్మెంట్స్ దానివల్ల అయితే డబ్బులు వల్ల. మరి సోమవారం ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం ఉంటుంది. ఏ సమస్యలు ఉన్నా సరే ఇక్కడ చెప్పుకోవచ్చు కమిషనర్ గారికి. మరి మీరు ఏమైనా చెప్పుకున్నారా ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి? ఆయన ఎలా స్పందించాడు? ఇప్పటికైతే మేము ఎవరికి చెప్పలే. అక్కడ పోయి చూస్తున్నాం, సెక్యూరిటీ తోటి ఫోన్ చేస్తే సెక్యూరిటీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అందుకే ఈ సమస్య అంతా మేమందరం గ్రూప్ ఒకటయ్యి మనం ఇంట్లో వచ్చి 10 నెలలు అవుతుంది కదా, మరి మనం ఏం చేద్దామని ఇక్కడికి వచ్చి మాట్లాడదామని. మాకు ఇల్లు లేక మరి పట్టా పేపర్ ఇచ్చినందుకైతే మాకు మొత్తం కొందరి తాళాలు తీసుకున్నాడు, ఇంకా కొందరి తాళాలు తీసుకోలేదు. అక్కడికి పోయి మేము ఇప్పటికి 4 సార్లు పోయి చూసినాము. చూస్తే కనీసానికి ఎవరు లేరు, మాట్లాడడానికి కూడా అవకాశం లేదు అక్కడ. సో మొత్తానికైతే గత ప్రభుత్వంలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించారు. కానీ ఇప్పటివరకు కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం కూడా చాలా మందికి ఇండ్ల పట్టాలు వచ్చాయి. కొంతమంది ఇండ్లలోకి వెళ్ళిన వారి సమస్యలేమో అక్కడ కరెంటు కోత ఉంది, అలాగే నీళ్ళ సమస్యలు ఉన్నాయి. ఇలా పలు రకాలైనటువంటి
చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పట్టాలు వచ్చినా కూడా కొందరు మురారిపల్లిలో అయితే కొందరు తాళాలు తీసుకున్నా కూడా పట్టాలు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడికి ఇండ్లలోకి చేరుకోలేని పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, మా పిల్లలకి స్కూల్స్ ఆ ఏరియాలో జాయిన్ చేయించాం, ఇప్పుడు ఎలా అని చెప్పేసి కూడా కొందరు మొర పెట్టుకుంటున్నారు. చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గత ప్రభుత్వం కేటాయించింది. మరి ఈ ప్రభుత్వం అయినా సరే వాటిని వసతులు లేనటువంటి ఇండ్లు పంపిణీ ఏవైతే చేశారో వాటిలో ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని పట్టించుకొని మాకు పూర్తిగా ఇండ్లలోకి పంపించి అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ లేవో అవన్నీ కూడా మాకు కల్పించే విధంగా మాకు చర్యలు చూపించాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనుజ్తో లహరి, ఐ న్యూస్, హైదరాబాద్.